బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ లో చేరారు. నిన్న రాత్రి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దండే విఠల్, భానుప్రసాద్, బసవరాజ్ సారయ్య, ప్రభాకర్ రావు, బుగ్గారపు దయానంద్, ఎగే మల్లేశం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి పొంగులేటి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ శాసన మండలిలో మొత్తం 40 స్థానాలున్నాయి. ఇందులో 2 ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్కు 4 ఎమ్మెల్సీలున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు 6 ఎమ్మెల్సీల చేరికతో మండలిలో కాంగ్రెస్ బలం 11కు పెరిగింది. ఇక బీఆర్ఎస్ నుంచి వరుసగా నేతలు బయటకు వస్తున్నారు. ఎంపీ ఎన్నికల ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెలం వెంకట్రావు కాంగ్రెస్లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత భాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బుధవారం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు కాంగ్రెస్లో చేరారు. డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల చేరికపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సూర్య. వరుసగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. రాత్రి 1:30 గంటలకు బీఆర్ఎస్ సంబంధించిన 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకేసారి మొన్నటి వరకు వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇప్పుడు మాత్రం ఎమ్మెల్సీలు ఒకటేసారి 6 కాంగ్రెస్ పార్టీలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయంగా మారింది. అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరడమే ఉత్తమం అని భావిస్తున్నారు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన అధినేత కేసీఆర్ వరుసగా ఆ నేతలతో బీఆర్ఎస్ సంబంధించిన నేతలు వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం ఉండాలని చెప్తున్నప్పుడు కూడా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. నిన్న రాత్రి చేరిన ఎమ్మెల్సీలు ఒకసారి చూసుకున్నట్లయితే దండే విఠల్, అదేవిధంగా భాను ప్రసాద్, బసవరాజ్ సారయ్య, దయానంద్, ఎంఎస్ ప్రభాకర్ రావు, ఎగ్గ మల్లేశం ఈ 6 ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మంతనాలు జరుపుతున్నారు. వీరితో పాటు మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఒకేసారి 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ నిన్న మాత్రం చేరడానికి కొద్దిగా మిగిలిన వారు నిన్న చేరలేదు. కానీ 6 మాత్రం నిన్న రాత్రి 1:30 గంటలకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీళ్ళు వాస్తవంగా 11:50 కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది. కానీ ఢిల్లీ నుంచి వెళ్ళి పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకోవడం కొద్దిగా లేట్ కావడం వల్ల ఈ చేరిక ఆలస్యం అయిపోయింది. ఆయన వాస్తవానికి 11:30 గంటలకు హైదరాబాద్ కు రావాల్సి ఉంది. కానీ ఆయన వచ్చేసరికి 12:35 అయింది. సో ఆయన వచ్చిన తర్వాత అప్పటికే ఈ 6 ఎమ్మెల్సీలు రేవంత్ రెడ్డి నివాసంలో అందుబాటులో ఉన్నారు. వారు వచ్చి ఆయన కోసం వెయిట్ చేశారు. ఆయన రాగానే వాళ్ళతోని సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు మాట్లాడారు. అదే సమయంలో ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, దాంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మరికొంతమంది నేతలు కూడా ఉన్నారు. ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నారు. వీరికి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి వీరు 6 కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిన 6 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఒక 3 చేరారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరొక 3 కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరడంతోనే కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, అటు రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, ఒక చర్చ అయితే కొనసాగుతుంది. చాలా మంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వాళ్ళ చేరిక కూడా బహుశా ఈ మధ్య కాలంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక గద్వాల సంబంధించిన ఎమ్మెల్యే కూడా
కృష్ణమోహన్ రెడ్డి కూడా ఒకటి రెండు రోజుల్లో ఆయన కూడా పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయనే గద్వాల నియోజకవర్గంలోని ఆయన అనుచరులతోని 2 రోజుల క్రితం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఆయన అనుచరులతో కూడా చెప్పడం జరిగింది. సో మిగిలిన గ్రేటర్ హైదరాబాద్ తో పాటు మిగిలిన జిల్లాలకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ ఇక పార్టీ కోలుకునే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు అంధకారమే మారే అవకాశం ఉంటుంది. అంతేకాదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఇచ్చిన హామీలను కావచ్చు, గ్యారంటీలను కావచ్చు అమలు చేస్తుంది. నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా ఇచ్చి ఉద్యోగాల భర్తీ చేస్తుంది. అదేవిధంగా 1-2 రోజుల్లో కూడా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తుంది. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలోనే చేరడం మంచిదని బీఆర్ఎస్ సంబంధించిన నేతలు భావించి అందులో భాగంగా చేరుతున్నారు. అయితే ఇప్పుడు శాసన మండలిలో సభ్యుల సంఖ్య చూసుకున్నట్లయితే మొత్తం 40 మంది సభ్యులు ఉంటారు. అయితే కాంగ్రెస్ పార్టీకి అంతగా సభ్యులు లేరు. కేవలం మొన్న రీసెంట్ గా జరిగిన నియామకంలో వచ్చిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ లో చేరిన పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, వాళ్ళతో కలుపుకుంటే 5 మాత్రం ఉన్నారు. అయితే నిన్న చేరిన సభ్యులు 6 చేరడంతో కాంగ్రెస్ బలం 11కు చేరింది. సో మరికొన్ని రోజులలో కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీలు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.